ఈ నెల 18న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని బహుజనులంతా కలిసి ఘనంగా నిర్వహించాలని తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నెకరేకంటి కాషాయ గౌడ్ పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాన పాపన్న గౌడ్ జయంతిని నిర్వహించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ గౌడ సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక వ్యక్తి కాదని, ఒక శక్తి అని అన్నారు. పుట్టినప్పుడు సాధారణ కుటుంబంలో జన్మించిన పాపన్న గౌడ్ చనిపోయేటప్పుడు రాజుగా చనిపోయాడని, ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. జమీందారులు, పెత్తందారులు చేస్తున్న ఆగడాలను ఎదిరించిన ధీరోదాతుడు పాపన్న గౌడ్ అని, చిన్న సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని నాటి పాలకులపై తిరగబడిన గొప్ప వ్యక్తి పాపన్న గౌడ్ అని అన్నారు. చిన్న సైన్యాన్ని క్రమక్రమంగా విస్తరిస్తూ 10,000 మందితో పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసి కిలాషాపూర్, భువనగిరి కోటలను జయిస్తూ చివరికి గోల్కొండ కోటను సైతం జయించి రాజ్యపాలన చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, ఆయన జయంతిని బహుజనులందరూ ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మీడియా సమావేశంలో తెలంగాణ గౌడ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల శంకర్ గౌడ్, కోశాధికారి బండారు గోవర్ధన్, సలహాదారు చెరుకు మల్లికార్జున్ గౌడ్, నరసింహాచారి, రఘువీరాచారి తదితరులు ఉన్నారు. రేపు 18వ తారీఖు నాడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉదయం 11 గంటలకు జిల్లాలోని బహుజనులంతా జయంతి ఉత్సవాన్ని పెద్ద ఎత్తున చేసుకోవాలని, గ్రామాన ప్రతి పట్టణంలో ప్రతి దగ్గర చేసుకోవాలని చెప్పి సందర్భాన ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం, విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే సర్దార్ సర్వాయి పాపన్న అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన ఒక మామూలు కుటుంబంలో 1650 సంవత్సరంలో పుట్టి 1780 సంవత్సరంలో చనిపోయాడు. పుట్టిందేమో మామూలు కుటుంబాల్లో, కానీ చనిపోయేటప్పుడు ఒక రాజుగా చనిపోయాడు. ఆయన మరి ముందు పశువుల కాసిండు, తాళ్ళెక్కిండు, తర్వాత వ్యవసాయం చేసిండు, అనేక చిన్న పనులు చేసేది. ఆ కాలాన్ని అప్పుడు జమీందారులు, భూస్వాములు, ఆనాటి పాలకులు జనాల బాగా అణచివేసేవారు. ఆ సమయంలో మామూలు వ్యక్తులు స్వేచ్ఛగా జీవించడానికి వీల్లేదా అని చెప్పి తన తల్లితోటి, చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులతోటి, తన దగ్గర ఉన్నటువంటి అందరి వాళ్ళతో డిస్కస్ చేసి చర్చించి మరి ఒక చిన్న సైన్యాన్ని తయారు చేసుకొని 10,000 వరకు సైన్యాన్ని తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఏది 1650 అంటే చూడండి ఎంత తిరుగుబాటు. ఆ టైంలో బహుజనులను అందరినీ కూడా కొట్టి పెద్ద సైన్యాన్ని తయారు చేసుకొని మరి ముందు కులాషాపూరు, తర్వాత భువనగిరి, చుట్టుపక్కల ఉన్న అన్ని కోటల్ని, వరంగల్ అన్ని కోటల్ని జయించి తర్వాత చివరిగా కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి అని చెప్పి గోల్కొండ కోటను కూడా జయించి 7 నెలలు రాజ్యపాలన చేసినటువంటి గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. సర్దార్ సర్వాయి పాపన్న చెప్తేనే మొఘల్ చక్రవర్తులు గడగడలాడేవారు, ఢిల్లీ చక్రవర్తులు గడగడలాడేవారు. అమ్మ, ఈయన ఒక పల్లెటూరు నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఇంత పెద్ద సైన్యాన్ని తయారు చేసి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఇంత తయారు చేసినాయని చెప్పి మరి మొఘల్ చక్రవర్తులు భయపడేటువంటి రోజులవి. కాబట్టి ఏది ఏమైనా కానీ మరి సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర తెలుసుకోవడానికి, ఇప్పటి బహుజనులు కూడా ఐక్యంగా ఉండడానికి, అప్పటి మరి ఆయన ఆశయాల్ని సాధించాలని చెప్పే తపనతోటి ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి బహుజనులంతా పెద్ద ఎత్తున జయంతి ఉత్సవాలు జరుపుకొని ఘనంగా నిర్వహించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను.